నమస్కారం అండి. 2025 సంవత్సరంలో మార్చ్ 28వ తేదీ నుంచి శని గ్రహ ఒక మార్పు అనేది జరిగింది. ప్రస్తుతం శని గ్రహం వచ్చేసి మీన రాశిలో సంచారం చేస్తున్నారు. అది మనందరికీ తెలుసు. అయితే 2025 జూలై 13వ తేదీ నుంచి 2025 నవంబర్ 28వ తేదీ వరకు అంటే దాదాపు 138 రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఏదైతే శని మీన రాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో, ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ 138 రోజుల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి, మరియు వాళ్ళు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శనిగ్రహం వలన ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నానో, ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే, అష్టక వర్గ బిందువులు ఎవరి జన్మ జాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి. మీ మీన రాశిలో శని గనక 0, 1, 2 బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం. ఎవరి జన్మ జాతకంలో అయితే శని 3, 4 అష్టకవర్గ బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం. అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. పూర్తిగా నెగిటివిటీ ఉండదు, అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు, పూర్తిగా శుభం కూడా ఉండదు. మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది. 0, 1, 2 అంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి. ఎవరి జాతకంలో అయితే 5, 6 గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. కాస్త లేట్ అయినా, అది ఏళ్ళనాటి శని అయినా పంచమ శని అయినా, సో 5, 6 బిందువులు గనక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శుభ ఫలితాలు వస్తాయి అని అర్థం. అయితే 7, 8 బిందువులు గనక ఇచ్చి ఉంటే ఎవరి జన్మ జాతకంలో అయినా 7 లేదా 8 బిందువులు గనక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు. చాలా బాగుంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం. ఓన్లీ 0, 1, 2 బిందువులు ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఒడిదొడుకులు, ఇబ్బందులు, కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి. సో అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒక అష్టకవర్గ బిందువుని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది, అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. మకర రాశి. ఈ 2025 మార్చి నుంచి మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని కంప్లీట్ అయ్యి ఇప్పుడు శని సంచారం అనేది తృతీయ స్థానంలో జరుగుతున్నది. ఈ వక్రించిన శని ఫలితాలు చెప్పుకునే ముందు తృతీయ స్థానంలో శని యొక్క సంచారం గురించి తెలుసుకుందాం. తృతీయ స్థానం అంటే కమ్యూనికేషన్ స్థానం, పరాక్రమ స్థానము, తర్వాత మన రైటింగ్ స్కిల్స్కి సంబంధించినది. అంటే రైటర్స్ కావచ్చు, స్టోరీ రైటర్స్ కావచ్చు, ఏదైనా బుక్స్ రైటర్స్ కావచ్చు, పంచాంగల్ రైటర్స్ కావచ్చు, ఇదంతా కూడా థర్డ్ హౌస్. తర్వాత మన సిబ్లింగ్స్ని రిప్రజెంట్ చేస్తుంది థర్డ్ హౌస్. తర్వాత మన నైబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది థర్డ్ హౌస్. తర్వాత షార్ట్ జర్నీస్ని రిప్రజెంట్ చేస్తుంది, చిన్న ప్రయాణాలు. సో మనలో ఎంత ఆత్మవిశ్వాసం ఉంది అనేది కూడా థర్డ్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత మీడియా రంగం, ఇది కూడా థర్డ్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. అది యూట్యూబర్స్ కావచ్చు, మీడియాలో ఏ పని చేసేవాళ్ళు కూడా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ థర్డ్ హౌస్ చాలా ఇంపార్టెంట్. అందులోన యూట్యూబర్స్కి అంటే తొందరగా ఫేమస్ అవ్వాలి అంటే థర్డ్ హౌస్ చాలా ఇంపార్టెంట్. శని యోగించే స్థానాలలో ఒకటైన థర్డ్ హౌస్లో శని సంచారం అనేది చాలా మంచిది. ఇక్కడ ముందుగానే చెప్పినట్టు అష్టకవర్గ బిందువులని మనము చూసుకోవాలి. 0, 1, 2, 3 గనక ఇచ్చి ఉంటే అంతగా బాగుండదు అని అర్థం. మనం చేసే అది కమ్యూనికేషన్ పరంగా కావచ్చు, ఒక ధైర్యం కావచ్చు, తర్వాత మనం ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు, ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు, మనం ఎంత ఎఫర్ట్ వేస్తున్నామో
అక్కడ అష్టకొరక బిందువులు తక్కువ ఇచ్చినప్పుడు మనము న్యూట్రల్‌గా ఉండడానికి అవకాశాలుంటాయి. అదే అష్టకొరక బిందువులు ఎక్కువ ప్రామిస్ చేసి ఉంటే 4, 5, 6, 7, 8 గనక ఎక్కువ ప్రామిస్ చేసి ఉంటే చాలా మంచిగా ఉంటుంది అని అర్థం. చాలా మంచి ఫలితాలని ఆ జాతకుడు అందుకుంటాడు అని అర్థం. ఇగ తర్వాత దశాభుక్తి ఏం జరుగుతా ఉంది అది కూడా మనము చూసుకోవాలి. మీ దశాభుక్తి ఎలా ఉంటుందో దాని మీద కూడా బేస్ అయ్యి ఉంటుంది. దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఉంటే సో ఇక్కడ శని వలన కూడా అంతగా పెద్దగా మంచి ఫలితాలు రావు తొందరగా. అంటే థర్డ్ హౌస్‌లో నెగటివిటీ ఉండదండి. అశుభ ఫలితాలైతే ఉండదండి. బట్ అక్కడ మనము ఎలాంటి ఒక ఎఫర్ట్ ఏస్తున్నామా, మనము ఎలా ఉంటున్నాము, మనము ఎలా ప్రవర్తిస్తున్నాము అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టకొరక బిందువులు తక్కువ ఇచ్చినప్పుడు తక్కువ ఎఫర్ట్ ఎయడానికి అవకాశాలుంటుంది. ఈ థర్డ్ హౌస్‌లో శని వచ్చినప్పుడు ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు, సోదరులతో అక్క, చెల్లి లేదా చెల్లి, తమ్ముడితో విభేదం లాంటిది, కమ్యూనికేషన్ దెబ్బతినడం వాళ్ళ మధ్య, తండ్రి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు. తర్వాత ఈ సమయంలో ఎక్కువ షార్ట్ జర్నీస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ సమయంలో. దూరపు లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కాదండి. షార్ట్ జర్నీస్ చేయడానికి అవకాశాలుంటుంది. ఒకవేళ శని మంచి అష్టకొరక బిందువులు ప్రామిస్ చేసి ఉంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనేది చెప్పొచ్చు. సింగర్సు, మ్యూజిక్ డైరెక్టర్సు, యూట్యూబర్స్‌కి ఇది చాలా మంచి సమయం అనే చెప్పుకోవచ్చు. కొంతమందికి ఈ థర్డ్ హౌస్‌లో శని లీగల్ ఇష్యూస్‌లో విన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. వక్రించిన శని వలన ఎలాంటి ఫలితాలు? ఈ జర్నీస్ చేస్తూ ఉంటారు కదా! షార్ట్ జర్నీస్. ఈ జర్నీస్ చేసే క్రమంలో చాలా ఇరిటేషన్ ఫీల్ అవుతారు ఇక మీద. ఒక ఇరిటేషన్ లాగా ఏదో తెలియని ఇబ్బందులు ఇలాంటివి. సోదరులతో అంటే మీ తమ్ముడు, చెల్లితో కొంచెం విభేదాలు, గొడవలు లాంటివి అయ్యే సూచనలు. వాళ్ళకి ఎక్కువ సార్లు కమ్యూనికేట్ చేయాలి. నేను ఆ టైంలో అలా అనలేదు, నువ్వు అపార్థం చేసుకున్నావు అని అర్థం చేపించడానికి ప్రయత్నాలు చేసే ఒక ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే మిమ్మల్ని మీరు ఎక్కువ అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని మీరు వేరే వాళ్ళకి అంటే సోదరులతో, చెల్లి, తమ్ముడితో మీ గురించి మీరే అర్థం చేపించే ఒక అలాంటి సమయం ఇప్పుడు మీకు వస్తుంది అని అర్థం. తర్వాత కమ్యూనికేషన్ పరంగా అది ఎక్కడైనా సరే జాబ్‌లో కావచ్చు, ఇంట్లో కుటుంబ వ్యక్తులతో కావచ్చు, ఎక్కువ మిమ్మల్ని మీరే నేను ఇలా అనలేదు, మీరు అపార్థం చేసుకున్నారు, అలా మీరు కమ్యూనికేట్ చేయవలసిన ప్రమేయము. లేదా టీచర్స్ అయితే ఎన్నిసార్లు చెప్పాలి స్టూడెంట్స్‌తో అంటే ఎక్కువ సార్లు మీరు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కువ సార్లు కమ్యూనికేట్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ విషయంలో కూడా ఉన్న డబ్బు సరిపోదండి. అప్పులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. బ్యాంక్‌లో ₹1,00,000 ఉంటే మీకు ఒక ₹3,00,000 కావాలి ఈ సమయంలో. ఎక్కువ సార్లు మీరు కమ్యూనికేట్ చేయాలి. ఎక్కువ డబ్బు మీకు కావాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. సోదరులతో కొంచెం వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. మీ గురించి మీరు చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు సిట్యుయేషన్ అలా ఉంటుంది ఇప్పుడు. నేను అలా చేయలేదు. మిమ్మల్ని మీ పైన అపార్థాలు చేసుకుంటారు ఈ సమయంలో. మీరు కమ్యూనికేట్ చేయాలి ఇప్పుడు ఈ సమయంలో. అయ్యో! నేను అలా చెప్పలేదు. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అనే ఒక సిట్యుయేషన్. కమ్యూనికేట్ చేయాలి ఎక్కువ సార్లు. అంటే అపార్థాలు వచ్చేస్తాయండి ఈ సమయంలో. అపార్థాలు వచ్చి ఎక్కువ సార్లు మీరు కమ్యూనికేట్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్. ఇది తప్ప మేజర్‌గా ఏది అయిపోతుంది అనేది తప్పు. కుటుంబ వ్యక్తులతో అటు బయట జర్నీ చేసే సమయంలో ఎక్కువ డిస్టర్బెన్స్ గురి అవుతూ ఉంటారు ఈ సమయంలో. ఒక ఇరిటేషన్. ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి శని భగవానుడికి దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి. వీలైతే నీలాంజన సమాభాషం రేపుత్రమిమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం నమః శనిగ్రహ దేవతాభ్యో నమః శాంతిం శాంతిః ఈ మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం లేదా త్రయోదశి రోజు శివుడికి, నందికి అభిషేకాలు చేయించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.